ఎంత అమానుషాన్ని ఆయన మీద చూపించారు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన చేయాల్సి వచ్చింది. దాహము తీర్చేవాడు దాహము కోసం అరవాల్సి వచ్చింది. మహిమను కలిగిన ఆయన దిగంబరిగా సిలువలో వేలాడవలసి వచ్చింది. దుష్టుల యొక్క అవమానాలకు అపనిందలకు మధ్యలో దిగంబరిగా సిలువ మీద మన కొరకు వేలాడాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే ఈ దినం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన లేచుట ద్వారా నాలో నీలో గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను, ఆనందాన్ని, పరలోకపు శ్వాసపు యొక్క నిశ్చయతను మనకు అనుగ్రహించి, నీ ఒంటరిదాను కాదు, నేనున్నాను. అవసరాల కొరకు వెళ్ళిపోయే మనుషులు చాలామంది ఉంటారు. వారి నిర్ణయాలు, వారి అభిప్రాయాలు మారినప్పుడు నిన్ను వదిలేస్తారేమో, కానీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని చెప్పి, నేను మరలా వస్తాను, నేనుండే చోటున నీ ఉండుటకు నిన్ను తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు ఆయన. ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి వస్తాడు, నిరంతరం ఆయనతో జీవిస్తానన్న నిరీక్షణ, ఈ 5 మన ఆత్మీయ జీవితానికి పునాదులు. ఈ 5 మన ఆత్మీయ జీవితానికి పునాదులు. మన ధైర్యానికి, మన ఆనందానికి, మన ఆరాధనకు, మన సంగీతానికి, మన స్తోత్రార్పణకి, అన్నిటికీ కూడా ఈ 5 చక్కని మూలమైనాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనం చెప్పాను కదా, చంద్రమండలం మీద నీవు జీపు నడిపించావు. ఎంత గొప్పది అంటే, కొంతకాలం పోయిన తర్వాత టెక్నాలజీ ఇంకా పెరుగుద్ది. అప్పుడు నాలాగే ఇంకొంతమంది వెళ్ళి చంద్రమండలంలో డ్రైవింగ్ చేసి వస్తారు. అప్పుడు నేను కనుమరుగైపోతాను. గొప్పది అంటే ఏమిటి అంటే, ఒకరు చేసిన ఆ కార్యాన్ని ప్రపంచంలో, చరిత్రలో మరి ఎవరు కూడా ఎన్నడూ కూడా చేయలేని కార్యమై ఉండాలి. ఆమేన్. నా ప్రభు జననము కానీ, నా ప్రభు మరణము కానీ, నా ప్రభు యొక్క పునరుద్ధానము కానీ ఇక ఈ అనంత విశ్వపు చరిత్రలో మరి ఎవరికి సాధ్యము కానీ మహోన్నతమైన కార్యమును చేసిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నేను కీర్తిస్తూ ఉన్నాను. మరణము పొందినంతగా తగ్గించుకొని సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే కూడా పై నామముగా హెచ్చింపబడి సంఘమునకు శిరస్సుగా తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడగుటకు దేవుడు ఆయనను హెచ్చించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి హల్లెలూయా ఆధిపత్యమును బట్టి, అందాక ఆ మాట నాకు ఎంత ఇష్టమో, హల్లెలూయా, యేసయ్యా నీ ఆధిపత్యమే నీ ప్రసన్న వదనమును ఆరాధించుటకు నాకు అర్హత కలిగించింది. పాపము మీద ఆయన ఆధిపత్యం, మరణము మీద ఆయన ఆధిపత్యం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మీద ఆయన ఆధిపత్యం, పాతాళము మీద ఆయన ఆధిపత్యం. హల్లెలూయా, హల్లెలూయా. తన వలె నన్నును ఆ నిత్య మహిమకు వారసునిగా ఎంచుకొనుటకు, నీతిమంతునిగా ఎంచుటకు, నన్ను క్షమించుటకు, ప్రేమించుటకు, కృప చూపించుటకు ఆయన ఆధిపత్యమును వహించాడు. ఆ ఆధిపత్యమే నాకు అర్హతను కలిగించింది. ఆయన ప్రసన్న వదనమును నిత్యము ఆరాధించుటకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. చేతులెత్తి చప్పట్లు కొట్టి అభినందిద్దాం, గౌరవిద్దాం, సన్మానిద్దాం. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధింపా. ఎంత బాగుందో మాట, ఎంత బాగుందో మాట.
నిజమే, నిజమే. ఆయన ఆధిపత్యమే అర్హత కలిగించింది. ఆయన మహిమలో ఆయన ప్రసన్న వదనమును ఇప్పుడును ఎల్లప్పుడును ఆరాధించుటకు ధైర్యము కలిగి ఉండటానికి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ ఈస్టర్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అంటారు మనకు ఒకటే పండగ లేదు. అఫ్కోర్స్ ప్రతిరోజు పండగే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు పండగ ఎప్పుడు అవుద్దో కూడా చెప్తా కాసేపట్లో. హల్లెలూయా. కొద్ది చిరునవ్వుతో చెప్పండి. ప్రకాష్ గారు ఇక్కడే ఉన్నారా మీరు? మరే స్తోత్రం చెప్పట్లే. పేర్లు ఎత్తి ఇబ్బంది పెట్టండి, కానీ ఆరాధనలో కొంతమంది చూస్తున్నాను, వాళ్ళకి చేతులు ఎత్తడం ఎంత కష్టమైందో పాపం. కొందరు సగం ఎత్తారు, కొంతమంది ఎత్తి దించేసి చేతులు నిలుపుకుంటున్నారు. అంత కష్టమైందా? నా గురించి ఎత్తమన్నానా? నేనేమన్నా? నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన ప్రభుని ఆరాధించడానికి చేతులు నొప్పైపోయా తమ్ముడా నీకు? అర్థమవుతుందా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో? నిలబడి నిద్రపోతున్నావా? ఏం భయం లేదండి మనకి. సరే, హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణము గెలిచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. ముందు కొన్ని విషయాలు, సమయం పరిగెడేస్తుంది, ముందు కొన్ని విషయాలు, కొన్ని మాటలు, ఆలోచనలు పంచుకుంటాను. ఆ తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచి నేను ముగిస్తాను. ఆమేన్. When Jesus died on the cross, when Jesus died on the cross, you are in Jesus. Amen. But when he rose from the dead, the Christ in you is the hope of glory. తెలుగులో చెప్తానులేండి. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు నువ్వు యేసులో ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఆయన నీలో ఉన్నాడు. ఎంతమందికి మాట అర్థమైంది? The difference between Good Friday and Easter. Amen. ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటు నీవు సిలువ వేయబడ్డావు. నువ్వు యేసులో ఉన్నావు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన నీలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మాటగా అర్థమైందో, ఒక చక్కని అనుభవంగా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ హల్లెలూయా, ఈ వ్యత్యాసం మీకు అర్థమగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యత్యాసం మీకు అర్థమగును గాక. ప్రైజ్ ది లార్డ్. When he was on the cross, you are in Jesus. And he rose from the dead. ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆమేన్, క్రీస్తులో నీవు, యేసులో నీవు మాత్రమే కాదు, నీలో క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన నిరీక్షణ మహిమకు ఆధారమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పాయింట్స్ రాసుకున్నా, నేను చెప్పేస్తాను త్వరగా, తర్వాత మనం ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకొని ముగించుకుందాం. క్రిస్టియన్స్, మొదటిగా ఏమన్నాను? మొదటి మాట, ఆసక్తిగా వాక్యం వినాలి అన్నటువంటి విధానంలో మీ మైండ్ని, మీ బాడీని, మీ మైండ్ బాగోపోతే మీ బాడీ బాగోదు, కొన్నిసార్లు మీ బాడీ బాగోపోతే మీ మైండ్ బాగోదు, కాబట్టి మీ మైండ్ని, మీ బాడీని దేవుని వాక్యము మీలో కార్యము చేయుటకు అనుకూలంగా దాన్ని ఏర్పాటు చేయండి. హల్లెలూయా. డాక్టర్ బీపీ చూస్తానంటే, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేస్తానంటే నేను రాను, వద్దు అని ముఖం మార్చుకుంటే నీకు టెస్ట్ అవ్వదు, నీ రోగం ఏంటో తెలీదు. అప్పగించుకుంటావుగా, చేసుకొని ఆయన స్కానింగ్ చేస్తావో.
ఇంజక్షన్తో పొడుస్తావని ఇష్టం అన్నట్టు. దేవుని వాక్యానికి మన శరీరాన్ని, మన మైండ్ని మనం అప్పగించు. ఉసిరోమంటే కూర్చుంటే అది అలాగే ఉంటుంది మైండ్ అంతా. నేను దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. మై మైండ్, మై బాడీ హ్యాస్ టు ప్రిపేర్. హల్లెలూయా. నా బాడీ, నా మైండ్ కూడా రెండు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. సో మొట్టమొదటి మాట, యేసు ప్రభు కలువరి సిలువలో వేలాడినప్పుడు నీవు ఆయనలో ఉన్నావు. ఆయన తిరిగి లేచినప్పుడు నీలో ఆయన ఉన్నాడు. గుడ్ ఫ్రైడే, యు ఆర్ ఇన్ జీసస్. ఈస్టర్, జీసస్ ఇన్ యు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, యు ఆర్ ఇన్ జీసస్. నువ్వు యేసులో ఉన్నావు. ఈస్టర్, నీలో ఆయన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే, పాపము విషయంలో ఆయన సిలువలో నీ కొరకు మరణించిన వాడయ్యాడు. ఈస్టర్, పునరుత్థానుడిగా నీలోను నీ ద్వారాను యుగ యుగములు జీవించు వాడిగా అయ్యాడు. అబ్బా, ఈ మాట మీకు లోతుగా అర్థమగును గాక. అందుకని క్రిస్టియన్స్ అనే పదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పాలనుకుంటున్నా. తీసుకుంటారా? వింటారా? మనసులో పెట్టుకుంటారా? క్రిస్టియన్స్, క్రైస్ట్ ఇన్ అస్, దట్స్ కాల్డ్ క్రిస్టియన్స్. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్ట్ ఇన్ అస్, మొత్తం కలిపితే క్రిస్టియన్స్. అర్థమైందా? పదాన్ని విడగొడుతున్నాను అనమాట నేను. హల్లెలూయా. అంటే వెలగొడితే ఆ స్పెల్లింగ్ వస్తుందా? కాదు, నేను కావాలని చెప్తున్నాను. క్రిస్టియన్స్, లాస్ట్ లో క్రిస్టియన్స్ అని మిగులుతుంది కదా. సో క్రైస్ట్ ఇన్ అస్. క్రిస్టియన్స్ అంటే ఎవరంటే, ఎవరైతే తమ లోపల క్రీస్తుని అనగా సజీవుడైన యేసు క్రీస్తుని కలిగి ఉంటారో వాళ్ళే క్రిస్టియన్స్. చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు, స్తోత్రం అని చెప్పేవాళ్ళు కాదు, కానుకలు ఇచ్చేవారు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడో వీలైనప్పుడు ప్రార్థించేవారు కాదు, వీలైనప్పుడు ఆరాధించేవారు కాదు, వీలైనప్పుడు చర్చికి వెళ్ళేవారు కదా. అక్క నా వైపు చూడు. హల్లెలూయా. క్రిస్టియన్స్ అంటే అన్ని వేళలో, అన్ని పరిస్థితుల్లో క్రీస్తుని తమలో కలిగిన వారు. క్రైస్ట్ ఇన్ us calls క్రిస్టియన్స్. బాగుందా? బాగుపోయినా బాగుందని చెప్పాలి, పాస్టర్ గారికి అడిగింది. హల్లెలూయా. బట్ నాకు మాత్రం చాలా నచ్చింది. క్రైస్ట్ ఇన్ us is called క్రిస్టియన్స్. అందరూ క్రిస్టియన్స్ ఎవరండి? క్రైస్ట్ ఇన్ us అని చెప్పుకోగలిగే వారే క్రిస్టియన్స్ అవుతారు. సో క్రైస్ట్ ఇన్ us, సో వి కాల్ క్రిస్టియన్స్. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త విందాం. యేసుక్రీస్తు త్వరగటం, యేసుక్రీస్తు కలవరి సిలువలో మరణించినప్పుడు, ఆమేన్, ఆయన రిక్తునిగా ఉన్నాడు. He made himself empty. హల్లెలూయా. ప్రాణాత్మ దేహములుగా మాత్రమే, హల్లెలూయా, ఆయన సిలువలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నది అంతా ఏమిటి అంటే, నీ కొరకు నా కొరకు ఆయన కార్చే ఆయన రక్తం ఉంది. ఆ రక్తం అంతటిని నీ కొరకు నా కొరకు ధారపోసేశాడు. దేనా మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయనలో రక్తం ఉంది. ఆ రక్తం అంతటి నీ కొరకు ధారపోశాడు. కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వలె మనము జీవించుటకు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇస్తున్నాడు. మీకు కనెక్షన్ అర్థమవుతుందా? హల్లెలూయా. యేసుక్రీస్తు కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయన దగ్గర రక్తం ఉంది. ఆ రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికి ధారపోసేశాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఆయనలో దేవుని శక్తి యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తిని కూడా మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన వలె జీవించుటకు. హల్లెలూయా. ఆయనతో మరణించాము, ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయనతో పాటు తిరిగి లేచి ఆయన వలె జీవించుటకు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ డిఫరెన్సెస్ మీకు అర్థమవుటకు దేవుడు మీ కన్నులను వెలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా.
మీకు లోతుగా అర్థమగునుగా. హల్లెలూయా. when he died on the cross, ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన దగ్గర రక్తం ఉంది, నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉంది, అది నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. శిలువలో మరణించినప్పుడు ఆయనతో పాటు నీవు నేను మరణించడానికి ఆయన శిలువలోనికి నిన్ను నన్ను ఆయనలోనికి తీసుకున్నాడు. అలాగే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆ ఆత్మ మనలో నివసించడం ద్వారా మనము కూడా ఆయన వలె జీవించచ్చు, ఆయన వలె నిత్యము హల్లెలూయా హల్లెలూయా నిత్య మహిమలో జీవించుటకు ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మ, అప్పుడేమో రక్తాన్ని ఇచ్చేశాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. అప్పుడేమో పాపక్షమాపణ కొరకు, ఇప్పుడేమో నిత్యము ఆయనతో పాటు జీవించుట కొరకు, ఆయన వలె జీవించుట కొరకు, ఆయనతో జీవించుట కొరకు, ఆయన కొరకు జీవించుట కొరకు. మళ్ళీ చెప్తాను, హల్లెలూయా. ఆయన వలె జీవించుట కొరకు, ఆయనతో జీవించుట కొరకు, ఆయన కొరకు జీవించుట కొరకు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తారా? ఆయనతో జీవించుటకు, ఆయన కొరకు జీవించుటకు, ఆయన వలె జీవించుటకు ఇప్పుడు తనలో ఉన్న ఆత్మను మనకు ఆయన అనుగ్రహించాడు. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా ఆమేన్. బ్రదర్, ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఏమన్నా బోర్గా ఫీల్ అవుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే క్రీస్తు నీ కొరకు మరణించడం, ఈస్టర్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే క్రీస్తు నీ కొరకు మరణించడం అంటే మీకు లోతుగా అర్థం అవ్వాలని ఆగాను నేను. మాట వింటే అది మామూలుగానే ఉంటుంది, లోతుగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు నీ కొరకు మరణించడం, ఈస్టర్ అంటే క్రీస్తు నీలో జీవించడం. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు నీ కొరకు మరణించడం, ఈస్టర్ అంటే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్, అర్థమవుతుందా? నిజమైన ఈస్టర్ అంటే ఏమిటంటే ఆ రోజున ఆ సమాధిని గెలిచి ఒక వ్యక్తి యొక్క సమాధిలోంచి యేసుక్రీస్తు బయటికి రావడం అని ప్రపంచం అనుకుంటుంది. కానీ నేను చెప్తాను, నిజమైన ఈస్టర్ ఏంటో తెలుసా? ఈ సమాధి లాంటి జీవితములలో నుంచి యేసుక్రీస్తు సజీవుడిగా లోకములో ప్రత్యక్షం అవ్వడమే నిజమైన ఈస్టర్. అర్థమైన వర్షాలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. On Good Friday, Jesus died on the cross for you, but the real Easter is, నిజమైన ఈస్టర్ ఏమిటంటే హల్లెలూయా, సమాధిలోంచి క్రీస్తు బయటికి రావడం కాదు, నీలో నుంచి క్రీస్తు బయటికి రావడమే నిజమైన ఈస్టర్. ఆమేన్ హల్లెలూయా. ఆ ఈస్టర్ అదొక పండగ మాత్రమే, అదొక ఒకేషన్ మాత్రమే, అది ఒక సందర్భం మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఈ ఈస్టర్ అని చెప్పుకుంటుంది ప్రపంచం. ఈ ఈస్టర్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అది జరిగిన ఒక అద్భుతమైన సందర్భం మాత్రమే. హల్లెలూయా. ఒక సంఘటన. ఆఫ్ కోర్స్ ఇట్స్ గ్రేట్. హల్లెలూయా. అబ్బా మీకు అర్థమవును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను ఆ ఈస్టర్ గురించి మాట్లాడటం లేదు, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈస్టర్ గురించి మాట్లాడలేదు, ప్రతిరోజు ఈస్టర్లో బ్రతికే అద్భుతమైన అనుభవం గురించి మాట్లాడుతున్నాను. ఓ అర్థమైన వారి దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతిరోజు క్రీస్తు మనలో నుంచి, హల్లెలూయా, మృతతుల్యమైన మట్టి ఘటమైన, అబ్బా హల్లెలూయా, మృతతుల్యమైన మట్టి ఘటమైన ఈ సమాధి లాంటి బ్రతుకులో నుంచి ఆయన ప్రతి దినము ప్రకాశించునుగాక, ప్రతి దినము జీవించునుగాక. పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని ఈ మట్టి ఘటములో ఉంచబడిన తన మహిమైశ్వర్యమును బట్టి, హల్లెలూయా, పునరుద్ధానుడైన యేసయ్యని ఈ ప్రపంచం ఆరాధించినట్లు అనుదినము 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 ఈ పునరుద్ధానపు బలముతో బ్రతుకుదాం, పునరుద్ధానపు జీవితంలో జీవిద్దాం, పునరుద్ధానపు శక్తితో జీవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తుంది నిజమైన ఈస్టర్ అంటే ఏమిటో నేను చెప్తున్నాను. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే మీన్స్ యేసుక్రీస్తు నీ కొరకు కలువరి శిలువలో మరణించడం. ఈస్టర్ అంటే మనం ఏమంటున్నామంటే ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడని. ఎస్, హల్లెలూయా. కానీ నిజమైన ఈస్టర్ ఏంటంటే ఆ సమాధి నుంచి బయటికి రావడం కాదు, ఆ మట్టి సమాధి నుంచి బయటికి రావడం కాదు, ఆ రాతిని పక్కకు చీల్చుకొని బయటికి రావడం కాదు, రాతి వంటి నీ గుండెని పక్కకు చీల్చుకొని మట్టి ఘట్టమైనటువంటి మృతతుల్యమైనటువంటి ఈ సమాధిలోంచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సంవత్సరానికి ఒకసారి కాదు, అనుదినము 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 ఈ లోకానికి పునరుద్ధానుడిగా ప్రత్యక్షమవ్వాలి. అదే 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 ఈస్టర్ అంటే. బ్రదర్, అది సంవత్సరానికి ఒకసారి రాదు, ప్రతిరోజు వచ్చుద్ది. గట్టిగా చప్పలు కొడితే బాగుంది. హల్లెలూయా. అది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక పండగ కాదు. ఈస్టర్ ఈజ్ నాట్ ఏ ఫీస్ట్. Easter is a great spiritual experience in our lives. నేను మాట చెప్తాను వినండి. ఈస్టర్ పండుగ చేసుకుంటున్న ప్రపంచం వల్ల యేసయ్యకి ఏ సంతోషం లేదు. Am I right, brother? హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ అని ప్రపంచం వేడుకగా చేసుకొని పెద్ద పెద్ద మ్యూజిక్లు అయ్యి వాయించేసుకొని ఏదో గొప్పగా చేసేసుకొని పెద్ద పెద్ద కేకలు వేసుకొని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అవును, మహిమకు ఘనతకు ఆయన పాత్రుడే, స్తుతించడం మంచిదే. కానీ స్తుతించే ఆ బ్రతుకులలో పండగకు మాత్రమే పరిమితం అయిపోతే అది దేవునికి ఎలాంటి మహిమను ఇవ్వలేదు. కానీ ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో, పునరుద్ధానపు ఆత్మతో ఎవరైతే పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ఈ సమాధిలోంచి బయటికి తీసుకొని వచ్చి పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తారో, ఓ హల్లెలూయా, పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తారో, పునరుద్ధానుడైన యేసును తమ బ్రతుకుల ద్వారా చూపిస్తారో, అలాంటి ఈస్టర్ పండుగ చేసుకునే వారి ద్వారా మాత్రమే దేవునికి మహిమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, హల్లెలూయా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం సమాధిని గెలిచి లేచినావయ్యా మంచిదే, ప్రేచలాడు, స్తోత్రం చెప్పడం, ఆర్భాటం చేయడం, ఇంతవరకు మనం అదే చేసాం. అక్కడికి మాత్రమే, ఆ పండుగకు మాత్రమే పరిమితం అయిపోతే నీ ఆరాధన, నీ పాటలు, నీవు చేసే ఆ సంతోషాలు, ఆర్భాటాలు, హల్లెలూయా, ఆ ట్రంపెట్స్, హల్లెలూయా, ఆ సాక్సోఫోన్స్, ఆ మ్యూజిక్, ఆ చప్పట్లు, ఇవేవి కూడా ఆయనకు మహిమని ఇవ్వలేవు. కానీ ఆమేన్, ఈ మృతులలో నుండి కఠినమైన రాయి లాంటి నీ ప్రవర్తన పక్కకు జరిగి ఈ మట్టి ఘటములో నుండి మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యే రోజులు నీ జీవితంలో వచ్చినప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ, పరలోక రాజ్యానికి గొప్ప లబ్ధి చేకూరుతుంది. నీ వల్ల ప్రపంచము క్రీస్తుని గురించిన జ్ఞానములోనికి రాగలుగుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతమంది ప్రభు వైపు ఆశతో చూసి అడగగలరు, దేవా, ఈ రోజు వరకు కూడా ఈస్టర్ అంటే నాకు ఒక పండగ, ఈస్టర్ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన సంఘటన, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, స్టేటస్లు పెట్టుకుంటున్నాం. దేవా, కానీ నాకు కృప కావాలి, ఆ ఈస్టర్ యొక్క శక్తిని, దాని యొక్క ప్రభావాన్ని, దాని ఉద్దేశాన్ని నాలో, సమాధిలో కాదు, నాలో నేను అనుదినము అనుభవిస్తూ నీతో, నీ కొరకు, నీలాగే ఈ భూమి మీద జీవించే ఆ పునరుద్ధానపు జీవితం, రిజరెక్షన్ లైఫ్, ఆ పునరుద్ధానపు జీవితం, ఆ పునరుద్ధానపు అనుభవం, ఆ పునరుద్ధానపు బలం నాకు కావాలి. I want to experience this resurrection power every day, every hour in my life. నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణము ఈ పునరుద్ధాన శక్తిని నేను అనుభవించుట ద్వారా క్రీస్తుని, అనగా పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని, సజీవుడైన యేసు క్రీస్తును ప్రకటించే పాత్రగా నేను ఉండినట్లు సహాయము చేయి ప్రభు అని అడుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన వారు దేవుని, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి.
ఆమేన్. సో పీపుల్ ఆఫ్ గాడ్, డోంట్ లీవ్ ఇన్ గుడ్ ఫ్రైడే. Come and join in the celebration of the Easter. ఏదో వరకని చెప్పేసినట్టున్నారు బ్రదర్స్. అర్థమైన వారు డోంట్ లీవ్ ఇన్ ఈస్టర్. హల్లెలూయా. క్షమించాలి, డోంట్ లీవ్ ఇన్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడేలో బ్రతకండి. హల్లెలూయా. అది సమాప్తం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందులో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే గుడ్ ఫ్రైడేలో కాదు. థ్యాంక్ గాడ్ ఫర్ గుడ్ ఫ్రైడే బట్ లీవ్ ఇన్ ఈస్టర్. చెప్పలు కూడా దేవుడు మైపడతాం. థ్యాంక్ గాడ్ ఫర్ గుడ్ ఫ్రైడే బట్ లీవ్ ఇన్ ఈస్టర్. నా వాయిస్ వెనకతలకు అర్థమవుతుందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? హల్లెలూయా. డోంట్ లీవ్ ఇన్ గుడ్ ఫ్రైడే. Come and join, be participate, partaker in the power of Easter. ఆమేన్. నా పదానికి అర్థం ఏంటి చెప్పనా? గుడ్ ఫ్రైడేలో బ్రతకండి, ఈస్టర్లో బ్రతకండి. ఇదేనా నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మంచి మాట చెప్పనా? ఫర్ యువర్ ఈస్టర్, హల్లెలూయా, జీసస్ హ్యాడ్ గుడ్ ఫ్రైడే. నా ఇంగ్లీష్ రాంగ్ అయితే నన్ను క్షమించండి. హల్లెలూయా. నీ ఈస్టర్ కోసమే ఆయన గుడ్ ఫ్రైడేని అనుభవించాడు. ఓ దేవా, ఈ బుర్రలు వెలుగును గాక, వారికి అర్థమవును గాక. ఈస్టర్ అన్నారు, గుడ్ ఫ్రైడే అన్నారు, ఈస్టర్ అన్నారు, గుడ్ ఫ్రైడే. అది తప్ప మాకేం అర్థం అవ్వలేదు. మా ప్రభువుని చూస్తున్న వీళ్ళు. హల్లెలూయా. నీ ఈస్టర్ కొరకే ఆయన గుడ్ ఫ్రైడేని అనుభవించాడని చెప్తున్నాను. అంటే నీలో ఆ పునరుద్ధానుడిగా ఆయన జీవించడం కొరకే శుక్రవారం నాడు ఆ గుడ్ ఫ్రైడే రోజు కలువరి శిలువలో మరణించింది. ఎందుకంటే నా కోసము ఎన్ని శ్రమలు అనుభవించినావయ్యా. ఏడుతూ కూర్చుంటామని కాదు, ఏడ్చి దేవునికి కృతజ్ఞత చెప్పి ఆరాధించి ఇంతటి ప్రేమను నా ఎడలో చూపినందుకు నీకు వందనాలని చెప్పుకొని అక్కడితో ఆగిపోకుండా ఈస్టర్ని నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ ఆత్మను, ఆ జీవితాన్ని నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Don't stay in Good Friday. Come and be partaker in the Easter. ఎంతమంది వాక్యం అర్థం అవుతుంది? ఎవరి బిడ్డలారు వాక్యం అర్థం అవుతుందా? Are you understand the word? పెద్దలు దొంగలే, పిల్లలు దొంగలే. అది వినట్లేదు, మధ్యలో కొట్టేస్తారేమో అని భయం. హల్లెలూయా. నన్ను మీ అందరికి అర్థమగును గాక. ఏదో మెసేజ్ చెప్పట్లేదండి, దేవుని ఉద్దేశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏమైనా బిడ్డలారా, నా చేతులు జోడించి అడుగుతున్నాను, వాక్యాన్ని తీసుకోనండి. హల్లెలూయా. సో డోంట్ లీవ్ ఇన్ గుడ్ ఫ్రైడే, బీ పార్టేకర్ ఇన్ an Easter. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నా సెన్స్ రాంగ్ అయితే క్షమించండి. నేనేం చెప్తున్నాను అంటే ఆమేన్, హల్లెలూయా. గుడ్ ఫ్రైడేని యేసుక్రీస్తు అంత భయంకరముగా అనుభవించడానికి కారణం ఏమిటి అంటే నీకు నాకు ఈస్టర్ని ఇవ్వాలని. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. నీకు నాకు ఈస్టర్ని ఇవ్వాలని. హల్లెలూయా. చాలా మాటలు కలిపి ఒక్క మాటలు చెప్పాను. నీకు నాకు ఈస్టర్ని ఇవ్వాలని, పునరుద్ధానుడైన యేసయ్యని ఇవ్వాలి అని, పునరుద్ధానపు శక్తిని ఇవ్వాలని, పునరుద్ధానపు నిరీక్షణ ఇవ్వాలని, పునరుద్ధానపు ఆనందాన్ని ఇవ్వాలని, పునరుద్ధానపు ఆరాధన ఇవ్వాలని, పునరుద్ధానపు జీవితాన్ని ఇవ్వాలని, పునరుద్ధానపు అనుభవాన్ని ఇవ్వాలని, పునరుద్ధానపు శక్తిని ఇవ్వాలని, పునరుద్ధానమైన యేసుని నీకు ఇవ్వాలి అని నీ కొరకు ఆయన గుడ్ ఫ్రైడే అనుభవిస్తే గుడ్ ఫ్రైడేలో ఆగిపోతున్నవంటి రా. ఆయన పునరుద్ధానపు శక్తిలో నీవు కూడా పాలిభాగస్తురాలువై నీలో మరణాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు లోకములో బ్రతుక నీవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. టైం ఏంటంటే అలా పరిగెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? మన ఈస్టర్ కోసం ఆయన గుడ్ ఫ్రైడేలో భయంకర బాధను అనుభవించాడు. డోంట్ లివ్ ఇన్ గుడ్ ఫ్రైడే. ఈస్టర్లోనికి రండి, ఆయన పునరుద్ధానపు శక్తులు పార్టేకర్ అవ్వండి, పాలిభాగస్తులు అవ్వండి. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ఇంకోలా చెప్పనా, మీలో సగం మందికైనా అర్థమవుద్దో లేదో నాకు తెలియదు. ఇంకోలా చెప్పనా,
డోంట్ లివ్ ఇన్ పాస్ ఓవర్ బట్ కమ్ టు ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. అది తెలుసు. హల్లెలూయా. కొంతమందికైనా అర్థమైంది. పస్కా పండుగలో ఆగిపోకండి. పస్కా జరిగిన 50 రోజులకి పెంతెకోస్తు పండుగ వచ్చింది. పెంతెకోస్తు పండుగలోనికి రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పాస్ ఓవర్ ఈజ్ ఓవర్. పాస్ ఓవర్ వాజ్ ఓవర్. హల్లెలూయా. పాస్ ఓవర్ అయిపోయింది. దేవుని మనకు మహిమ కలుగును గాక. పస్కా అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం పస్కాలో బ్రతకడానికి కాదు. దేవుని మనకు మహిమ కలుగును గాక. పస్కాలో ఉండి పస్కా ద్వారా పెంతెకోస్తు పండుగ దినములోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏముందయ్యా పెంతెకోస్తు పండుగ దినమున? పస్కా పండుగ రోజున ఆయన నీ కొరకు సిలువలో మరణించి రక్తము కార్చింది ఉంది. మరి పెంతెకోస్తు పండుగ దినాన్ని ఏముందంటే క్రీస్తు యేసును మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మన శరీరములను ఆయనతో కూడా ఆయన కొరకు ఆయన వలె జీవింపజేసే పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు దొరికిందంటే పెంతెకోస్తు పండుగ దినాన దొరికింది. ఏ ఆత్మ అయితే క్రీస్తు యేసును మృతులలో నుంచి లేపిందో, ఏ ఆత్మ అయితే ఈస్టర్కి కారణమైందో, అదే ఆత్మ నీలో నాలో పెంతెకోస్తు పండుగ దినాన్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. Don't limit and celebration in the Passover. Come to the Pentecost. Amen. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. పస్కా జరిగిన 50 రోజులకి పెంతెకోస్తు పండుగ వస్తుంది పాత నిబంధనలో. కరెక్ట్గా పస్కా పండుగ రోజు యేసు ప్రభు చనిపోతే, యేసు ప్రభు చనిపోయిన 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది కలిసి మేడగది మీద ఆరాధిస్తున్నటువంటి ఆ సమయమున కరెక్ట్గా 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది అంతమంది ఆమేన్ చెప్పండి. పస్కాని అనుభవించిన వారులారా పెంతెకోస్తులోనికి పాలిభాగస్తులు కండి. పస్కాను అనుభవించిన వారులారా పెంతెకోస్తులోనికి పాలిభాగస్తులు కండి. ఎందుకంటే క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నీకు దొరికే పండగ అదే. ఆ పండగ ద్వారా నీవు పునరుద్ధానుడైన యేసుని ప్రకటించగలుగుతావు. దేనా మనకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. కట్టి చెప్దామా? ఎందుకో కొంతమంది నాకు ఫ్రీగా అనిపించట్లేదు. మీరు ఫ్రీగా లేకపోవడం వల్ల అది నాకు ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు చెప్పిన ప్రతి పాయింట్ అర్థమైంది. ఆమేన్. మన ఈస్టర్ కోసం ఆయన గుడ్ ఫ్రైడేని అనుభవించాడు. ఆమేన్. డోంట్ స్టే ఇన్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అనుభవంలోనే ఆగిపోకండి. చాలామంది పాడతారు, ఏమనుకోకండి, వెక్కిరించాలని కాదు కానీ, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాపరహితుండా నా పాలి. అక్కడ దాకా వచ్చిందంటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినావో. మా ఆంటీ గారికి వస్తుంది అనుకుంటే ఈ పాట బాగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తెగబడతారు బాప్టిస్ట్ చర్చెస్లో. ఆమేన్. అలా పాడినంత మాత్రాన దేవునికి మహిమ లేదండి. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. నీ కొరకు ఆయన ఎంత శ్రమను అనుభవించాడో, కానీ ఆయన ఆశను చూస్తే ఆ కృతజ్ఞతలోనే అక్కడే నువ్వు ఆగిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. 3వ దినాన ఈస్టర్ వచ్చింది. మరణాన్ని జయించి, సమాధిని జయించి, ఆ రాయిని తొలగించి, ఆ మట్టి ఘటములాగా అనిపించేటువంటి హల్లెలూయా హల్లెలూయా ఆ సమాధిలోంచి యేసుక్రీస్తు పునరుద్ధానుడై బయటికి వచ్చినట్లుగా ఇందులో నుంచి ఈ కఠినమైనటువంటి జీవితం తొలగించవేయబడి ఈ మట్టి ఘటములో తన మహిమైశ్వర్యము ద్వారా పునరుద్ధానుడైన యేసు ఈ లోకానికి ఆమె తెలియాలి. క్రైస్తవులు ఆరాధిస్తుంది సిలువలో 3 మేకలు పీక్కోలేకపోయిన యేసు ప్రభువును కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచి యుగ యుగములో జీవించుచున్నటువంటి సజీవుడైన యేసును మీరు ఆరాధిస్తున్నారని. ఆ రోజు దానియేలు కోసం చెప్పబడిన మాట నీ గురించి నా ద్వారా చెప్పబడాలి. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగిన. హల్లెలూయా
హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతం, ఈ ప్రజలు చెప్పాలి, తన దాసునైన నేను, అయోగ్యునైన నేను వెళ్ళి నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రతి చోట చెప్పగలగాలి, వారు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, అతగాడు ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, అతగాడు స్తుతిస్తున్న దేవుడు సజీవుడు, అతగాడు నిలవబడి ఏ దేవుడి గురించి ప్రకటిస్తున్నాడో ఆ దేవుడు సజీవుడని అన్యజనులు చెప్పునట్లుగా ఆ పునరుద్ధానపు బలముతో తన దాసునైన నన్ను సైన్యములకు అధిపతిగా యెహోవా ఆశీర్వదించునుగాక, అభిషేకించునుగాక. ఆశ కలిగిన వారందరూ ఆమేన్ చెప్పండి. అట్టి అభిషేకం మీ మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. అట్టి అభిషేకం నా మీదకి రావాలని మీ అందరూ కోరుకోవాలని దేవుని దాసునిగా నేను కోరుకుంటున్నాను. నేను నిలవబడిన ప్రతి చోట, షారో నా వైపు చూడాలి, నేను నిలవబడిన ప్రతి చోట అన్యజనులు చెప్పుదురుగాక, ఆ సామ్యూయేల్ జాను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, ఆ సామ్యూయేల్ జాను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆ సామ్యూయేల్ జాను పాడుతున్న దేవుడు సజీవుడు, ఆ సామ్యూయేల్ జాన్లో దేవుడు సజీవుడు, ఆ సామ్యూయేల్ జాన్ ద్వారా దేవుడు సజీవుడని అన్య జనులు చెప్పుదురుగాక. ఫర్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఆ గొప్ప అనుభవం కొరకు నేను కేవలం గుడ్ ఫ్రైడేలో ఆగిపోవాలనుకోవట్లేదు. ఈస్టర్లో నేను పాలిభాగస్తున్న అవ్వాలనుకుంటున్నాను. ఆయన పునరుద్ధానము ఎట్టిదో నేను అనుభవించాలి అని, ఆయన శ్రమలో, ఆయన సిలువలో పాలు పంచుకున్న నేను ఆయన పునరుద్ధానము ఎట్టిదో నేను ఎరగాలని, ఏవేవి నాకు లాభసాధకమై ఉన్నాయో వాటినన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనందరం చెప్పుదుము గాక. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తిని నేను ఎరుగు నిమిత్తము నాకేవేవి లాభకరం అనుకున్నాను వాటన్నిటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను అని పౌలు చెప్పిన మాట మనం చెప్పుదుగాక. మనం చెప్తే అందరూ బాగా వినాలి, ఇంకోళ్ళు చెప్తే మనం వినమా? హల్లెలూయా అంట. ఈ టైం పెద్ద ఇష్యూ అయిపోయింది మనకి. హల్లెలూయా. సో నిజమైన ఈస్టర్ అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు నీ కొరకు చనిపోవడం. ఈస్టర్ అంటే క్రీస్తు సమాధిలోంచి లేకడం కాదండి. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు నీ కొరకు చనిపోవడం. ఈస్టర్ అంటే క్రీస్తు నీలో బ్రతకడం, క్రీస్తు నీలో జీవించడం. ఈస్టర్ అనగానే సమాధుల నుంచి బయటకు వచ్చడం సరిపెట్టేసుకోకండి. ఎస్ దట్ వాజ్ రైట్, అది నిజమే. హల్లెలూయా. అది దాంతో లిమిట్ అయిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని మనము ప్రత్యక్షపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అన్నాడు, ఇలా అన్నానని ఏమనుకోకండి. పౌలు అన్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఈరోజు నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అంచికాలము కదా, మునుపటి మందిర మహిమ కంటే కడపటి మందిర మహిమ అధికం ఉండాలి కదా, తొలకరి వాన కంటే కడవరి వాన అత్యధికంగా ఉండాలి కదా. అందుకని ఇప్పుడు నేనేమంటున్నానంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తును, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కూడా మన బ్రతుకుల ద్వారా ప్రదర్శింపబడును గాక, మన బ్రతుకుల ద్వారా ప్రదర్శింపబడును గాక. పర్లేదు చర్చ్ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా చెప్పండి. గుడ్ ఫ్రైడే అంటే నా కొరకు ఆయన సిలువలో మరణించడం. ఈస్టర్ అంటే నాలో ఆయన జీవించడం. హల్లెలూయా. పాస్టర్ గారు ఇలాంటి అర్థం ఏంటంటే మెసేజ్ అయిపోయిందా? లేదు, ఇంట్రడక్షన్ మాత్రం అయ్యింది. ఐ గోయింగ్ టు టెల్ యూ వన్ మోర్ వండర్ఫుల్ ట్రూత్. ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్త వినాలని మనం చేస్తున్నాం. ఇంతవరకు మాటలు గుర్తున్నాయా? ఆఖరిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఆశ ఉంటే ప్రభు చిత్తమై చక్కగా ఆడియో రికార్డు మంచిగా అయితే గనక హల్లెలూయా యూట్యూబ్లో మరలా విందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మాటలు ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి? పాస్టర్ గారు నిజమైన ఈస్టర్ అంటే ఏంటో నాకు ఈరోజు అర్థమైంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమైంది కానీ ఇంకా బాగా ఈరోజు అర్థమైంది అన్నవారు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ముడుచుకున్న చెయ్యి పైకి ఎత్తడం ఎంత కష్టమైపోయిందో. బద్ధకం తగలట. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఆ ఈస్టర్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడున్న ఈస్టర్ ప్రతిరోజు వస్తుంది. హల్లెలూయా. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. హల్లెలూయా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయలో. తర్వాత చరణం ఏమంటుందంటే, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను. ఈ ఉల్లాసం ఎగురుకొని గంతుకొని రోడ్ల మీద గెంతే ఉల్లాసం కాదు, నీ ఆత్మలో కలిగే ఉల్లాసం, నీ పరిస్థితుల్లో కలిగే ఉల్లాసము, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ ఒంటరితనములో ఆయన వాత్సల్యత చూపించేటువంటి ఆ ఉన్నతమైన ఉల్లాసం లోకపు ఉల్లాసము కాదు ఇది. ఆయన ప్రతి అరుణోదయము నా ఆయన ముఖ దర్శనము నీకు ఇచ్చే ఉల్లాసం ఇది. ఎంత బాగుందో మాట. ఆమేన్. హల్లెలూయా. ప్రతి అరుణోదయమున ఆయన ముఖ దర్శనం ఇచ్చే ఉల్లాసం వేరు. నచ్చిన కూర వండుకున్నప్పుడు, నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు, నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఉండే ఉల్లాసం అది వేరు కొంతమందికి. దాని గురించి మాట్లాడలేదు నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఒక స్టేట్మెంట్ చేస్తాను, చాలా జాగ్రత్త వినండి. ఆ స్టేట్మెంట్తోనే మీలో కొంతమంది మెసేజ్ అర్థమైపోతుంది, బట్ కొన్ని విషయాలు తెలియచెప్పి ముగిస్తాను నేను. హల్లెలూయా. వితౌట్ గుడ్ ఫ్రైడే there is no Easter. ఎంతమంది ఆమెన్ చెప్తారు? చెప్పక తప్పదు, ఎందుకంటే యేసు ప్రభులో కూడా అదే జరిగింది కాబట్టి. హల్లెలూయా. ఓ లిసన్ దిస్ వండర్ఫుల్ ట్రూత్. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసును మృతిలో నుంచి లేపిన వాని ఆత్మ మీలో నాలో నివసించిన ఎడల, హల్లెలూయా, క్రీస్తు యేసును మృతిలో నుంచి లేపిన వాడు చావునకు లోనైన మన శరీరములను మనలో ఉన్న తన ఆత్మతో కూడా జీవింపజేయును అనే మాట ఉంది కదా. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుర్తుందా సార్? రోమపత్రిక 8వ అధ్యాయము 11 తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 11 వచనం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో నాలో నివసించిన ఎడల, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుని మృతుల నుంచి లేపిన వాడు చావునకు లోనైన మన శరీరములను ఆత్మ ద్వారానే, అందరూ చెప్తారా? ఆత్మ ద్వారానే, కమాన్, ఆత్మ ద్వారానే మనలను క్రీస్తుతో కూడా జీవింపజేస్తాడు. హల్లెలూయా. చర్చ్ కమాన్, అందరూ చెయ్యొద్దు, కానీ ఈ అనుభవం ఎంతమందికి కావాలి? చేయకపోయిన ఒక్కరితో నాకు సంతోషమే. ఎంతమందికి అనుభవం కావాలి? ఏ అనుభవం? క్రీస్తు యేసును మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నాలో నివసించి చావునకు లోనైపోయినటువంటి ఆ యొక్క సమాధిలో, ఆమేన్, హల్లెలూయా, ఏదైతే సమాధి ఉందో ఆ సమాధి తెరవబడి ఆ రాయి తొలగబడి పునరుద్ధానుడైన యేసు క్రీస్తును ఆ సమాధిలోంచి బయటికి తీసుకుని వచ్చినట్లే చావునకు లోనైన నా శరీరమును అదే ఆత్మ ద్వారా క్రీస్తు కొరకు నాలో జీవింపచేయాలని కోరుకుంటున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు?
కమాన్ చర్చ్, నేను చెప్పబోతే ఎంతమంది ఉన్నారు? ఆశపడిన వారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఆసక్తితో చేయొద్దండి. లెట్ గాడ్ సీ యువర్ హ్యాండ్, నాట్ సామ్యుయల్ జాన్, లాస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు కాదు, దేవుడు నీ హస్తాన్ని చూడు. నువ్వు పరిశుద్ధాత్మ నీ హస్తాన్ని చూడు. నువ్వు ఎంతమంది పవర్ని అనుభవించాలనుకుంటున్నారు? ఎంతమంది పునరుద్ధరణ శక్తి అనుభవించాలనుకుంటున్నారు? మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నా, థ్యాంక్ యూ, మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నా ఒక ప్రాముఖ్యమైన న్యూస్ ఏంటో తెలుసా? విత్ అవుట్ గుడ్ ఫ్రైడే దేర్ ఇస్ నో ఈస్టర్. If you want to experience the same power, the same spirit in your emotional body, మృతతుల్యమైన చావునకు లోనైనా, అమ్మ నా వైపు చూడండి, చావునకు లోనైనా ఈ శరీరమునందు ఆమేన్ అదే ఆత్మను నివసించి క్రీస్తు కొరకు, క్రీస్తులాగే, క్రీస్తుతో, క్రీస్తు యొక్క బలమును, క్రీస్తు యొక్క ఆధిపత్యమును, శక్తిని నీలో కలిగి నీవు జీవించాలంటే బిఫోర్ ద గ్రేట్ పవర్ యూ హ్యావ్ టు క్రూసిఫై ఆన్ క్రాస్ ఫర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నీవు సిలువ వేయబడితేనే పునరుద్ధానపు శక్తి నీ కొరకు అవైలబుల్గా ఉంటుంది. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బ్రదర్స్ అర్థమవుతుందండి? ప్రకాష్ వినాలి, నాకు తేడా వస్తే ఊరుకోండి. వితౌట్ క్రూసిఫికేషన్ దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ రిజరెక్షన్. మాట కొద్దిగా మారింది, అర్థమైందో లేదో మీకు? వితౌట్ క్రూసిఫికేషన్ దెర్ ఇస్ నో రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళి ఆడుకుంటావా? నిన్నే అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళి ఆడుకుంటావా? నాకు ఆన్ రికార్డింగ్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో. హల్లెలూయా. అమ్మా, సిలువ వేయబడకుండా పునరుద్ధానపు శక్తి లేదు. వితౌట్ క్రూసిఫికేషన్ దెర్ ఈజ్ నో పవర్ ఆఫ్ రిజరెక్షన్. వితౌట్ గుడ్ ఫ్రైడే దెర్ ఈజ్ నో ఈస్టర్. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ ఉందా? మాట్లాడండి అమ్మ కొద్దిగా. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ ఉందా? గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ లేదు. ఏమైనా అర్థమవుతుందో లేదో? ఈస్టర్ అర్థం చెప్పి ఎవరికి చెప్పే టైం లేదర్రా. హల్లెలూయా. సింపుల్ కదా అది. గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ లేదు. ఈస్టర్ తెచ్చింది ఏమిటంటే గుడ్ ఫ్రైడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఈస్టర్ ఎక్స్పీరియన్స్ లో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. బట్ వితౌట్ crucifixion, but without Good Friday there is no Easter, there is no power of resurrection. Hallelujah. అయ్యా, మీ పర్సనల్ జీవితం గురించి, నా పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. పాపము విషయంలో ఆయన ఒక్కసారి సిలువ వేయబడిని అని బైబిల్లో రాయబడిన, చూపిస్తున్న తర్వాత లేఖనాలు రాయబడినట్లుగా పాపము విషయంలో నీవు నేను సిలువ వేయబడితే తప్ప నీవు కోరుకుంటున్నటువంటి రిజరెక్షన్ పవర్, పునరుద్ధానపు శక్తి, అనగా క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నీలో నివసించాలని. అసలు ఆ మాటను గమనించండి. 8:11 ఏముందంటే, క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ ఎస్ మీలో, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? డ్వెల్లెత్. అంటే హల్లెలూయా. లాస్ట్ టైం చెప్పిన మాట అంటాను. చర్చిలోకి మనం వచ్చాం, ఒక గడియ 2 గంటలు మనం ఉంటాం. హల్లెలూయా. ఆలస్యం కొంచెం అయింది అనుకో, ఇసుక్కోను, ముఖం మార్చుకొని మొత్తానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. డ్యూటీకి వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం. చర్చికి వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం. ఎక్కడికి? వెరీ గుడ్. చర్చికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. డ్యూటీకి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. బంధువుల దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. నేను మీటింగ్స్కి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వస్తాను. ఎందుకంటే అది నివాసం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుని మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ
మీలో నివసించిన ఎడల, అప్పుడప్పుడు ఆదివారం వచ్చినప్పుడు ఎడల కాదు, మీటింగ్కి వెళ్తే వచ్చిన ఎడల కాదు, అప్పుడప్పుడు ఏదో నన్ను తాకినట్టు అనిపించి ఒళ్ళు జలరించిందండి, దాని గురించి కాదు నేను చెప్పేది. హల్లెలూయా. క్రీస్తు యేసుని మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ నీలో నివసించిన ఎడల, నీలో నివసించిన ఎడల, నాలో నివసించిన ఎడల, ఆ ఆత్మ నివసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన స్థలాన్ని మనము ఏర్పాటు చేసి, పరిశుద్ధాత్ముడు మనలో జీవించుటకు, పరిశుద్ధమైన స్థితి కలిగి, పరిశుద్ధమైన వైఖరి కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధాత్ముడు జీవించగలిగే వాతావరణాన్ని అనుకూలింపచేసి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించిన ఎడల చావునకు లోనైన మన శరీరములను క్రీస్తు యేసుని మృతుల నుంచి లేపిన ఆత్మ ద్వారానే మనల్ని జీవింపచేస్తాడు, క్రీస్తుతో జీవింపచేస్తాడు, క్రీస్తు కొరకు జీవింపచేస్తాడు, క్రీస్తు లాగే జీవింపచేస్తాడు. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Without dying in your sin, there is no power of resurrection. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక తెరవద్దండి, జస్ట్ వినండి. రోమాపత్రిక 6:10 ఏమంటాడంటే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. పాపం విషయమై ఒక్కసారే మరణించాడు. బ్రదర్స్, ఒక మాట, యేసు ప్రభుని చంపింది ఎవరు? కొంతమందికి ఆవలింతలు వస్తున్నాయి పాపం. యేసు ప్రభుని చంపింది ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి ఒక మాట భయం వేసింది కానీ నాకు అదే నిజం అనిపించింది. వాళ్ళందరూ యేసుక్రీస్తు మీద నిందలు మోపుతుంటే, అవమానపరుస్తూ ఉంటే, పక్కన ఉన్న దొంగలు కూడా ఆయన మీద నిందలు మోపుతుంటే, వాళ్ళందరూ కూడా అనరాని మాటలు యేసు ప్రభుని అంటుంటే మనకెంత కష్టమైపోయింది కదా. అయ్యా ప్లీజ్ దండం పెట్టి చెప్తాను, దయచేసి కొంత సమయం నా కోసమైనా మీరు ఏకాగ్రత నిలపండి. హల్లెలూయా. మొదటి జాగ్రత్త విను. హల్లెలూయా. వాళ్ళందరూ యేసు ప్రభు నిందించారని మనకి బాధ వేసింది కదా. ఇలా చెప్పలేకపోతున్నాను కానీ చెప్పాలి. వారందరికంటే ఎక్కువగా లెట్ మీ టెల్ యేసు ప్రభుని బాధ పెట్టింది ఎవరో చెప్పనా? తండ్రి అయిన దేవుడు. మా బాబాయ్ పాస్టర్ గారికి ఏమైంది? యా ఐమ్ టెల్లింగ్ ద ట్రూత్. వారు నువ్వు దైవ కుమారుడితో దిగురా, నువ్వు అదన్నావు ఇదన్నావు, అంతవరకే పరిమితం. కానీ తండ్రి ఆయనను బాధ పెట్టింది ఎలాగో చెప్పనా? మనందరి పాపమును ఆయన ఒక్కడ మీద వేసేసాడు. మనందరి పాపమును తాను ఎంతో ప్రేమిస్తున్న తన తండ్రి మనందరి పాపాన్ని ఆయన భుజం మీద వేసేసాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేవాని అని కేక వేసినప్పుడు మీకు తెలుసా, ఆ తండ్రి ఆన్సర్ చేయలేదు. పోయిన ఆదివారం సుజాతనర్లో మాట చెప్పాను, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడమే దేవుడు నీ ప్రార్థనకు ఇచ్చిన జవాబు. కొన్నిసార్లు దేవుడు నీ ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వడు, ఆయన నీ ప్రార్థనకి ఆన్సర్ ఇవ్వకపోవడమే ఆయన నీ ప్రార్థనకి ఇచ్చిన ఆన్సర్. అర్థం కాలే? ఆయన నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడమే నీ ప్రార్థనకు ఆయన ఇచ్చిన జవాబు. ఓ హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదన్న స్తోత్రం చెప్పండి.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వరు. ఆయన జవాబు ఇవ్వకపోవడమే ఆయన మన ప్రార్థనకి ఇచ్చిన జవాబు. ఉదాహరణకి యాకోబు ఏడ్చాడు. ఎక్కడో తండ్రి ఇంటి నుంచి మరణ భయంతో వాటితో పారిపోతూ బేరగాడుగా మోసగాడిగా పారిపోతున్నప్పుడు నా బ్రతుకులో చీకటి కమ్ముకున్న రోజున ఆ బేతేలు దగ్గర నన్ను దర్శించి పద్దన రాముల మామగారి ఇంటి దగ్గర మామగారిని నేను పలుమార్లు మోసం చేసిన, ఎండకెండి వారి తెరిచి ఎన్ని చేసిన నాకు తోడయ్యుండి నన్ను నడిపించావు. ఎబ్బేకు రేవు దగ్గర నేను నీతో పెనుగులు అన్నప్పుడు ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడుతుందని చెప్పావు. చంపడానికి వచ్చిన వాడు మెడపై ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎంతగా నన్ను ఆస్వాదించిన నా దేవా, నేను ప్రేమించిన యోసేపుని ఎందుకు చంపేశావు? యోసేపు బతుకున్నాడని మీకు నాకు తెలుసు, యాకోబుకి తెలియదు. ఆ అంగిని పట్టుకొని యాకోబు ఏడ్చుంటాడు, దేవా ఈ అంగి అయినా దొరకపోయి ఉండుంటే బాగుండు, వాడెక్కడికో పారిపోయి బతికాడేమని చిన్న ఆశతో బతుకుండేవాడిని. కానీ రక్తంలో తడిచిన ముద్దైన ఈ అంగిని తీసుకొచ్చి నీ కొడుకుని ఏ క్రూరముఖమ తినేసింది. ఇదిగో ఈ అంగి మాత్రమే మిగిలిన తీసుకుని వచ్చారు. ఇక నాకు ఏ ఆశ లేకుండా అయిపోయింది. Why did you kill me, my beloved son? నేనెంతో ప్రేమిస్తున్నా యోసేపును. మిగతా వేరే విషయం, యోసేపుని ఎందుకు చనిపోయావు? మార్గం మధ్యలో రాఖేలు చనిపోయింది, ఇప్పుడు యోసేపు లేడు. వై? ఎందుకు నాకు ప్రియమైన వారు నాకు దూరం అయిపోతున్నారు? గాడ్ ప్లీజ్ ఆన్సర్. వై వై వై? హల్లెలూయా. నా బిడ్డ ఎందుకు చనిపోయాడో నేను దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆ విషయంలో మౌనంగా ఉంటే ఆయన మౌనమే ఆయన నాకు ఇచ్చిన, నా ప్రార్థనకి ఇచ్చిన సమాధానం అని ధైర్యముగా నేను ఆయనను స్తుతించే కృపను దేవుడి మాట ద్వారా నాకు అనుగ్రహించాడు. ఒక 10 days క్రితం అనుకుంటే ఒక 10 days క్రితం ఒక 10 days నా జీవితంలో ఎప్పుడు బ్రతిమలాడలేనంతగా బ్రతిమలాడని ఒక విషయం కొరకు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. గుండెల్లో బాధ, దుఃఖం, వేదన మిగిలిపోయినటువంటి ఒక సమయంలో దేవుడి మాట ద్వారా నాతో మాట్లాడాడు. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడమే నీ ప్రార్థనకు నేను ఇచ్చిన జవాబు. వెయిట్ అన్నాడంతే ఆయన. హల్లెలూయా. టైం అయిపోయింది. యాకోబు అడుగుతున్నా, ఏడుస్తుంటాడు. నేను అనుకుంటాను రోజు ఏడ్చాడా? ఆల్మోస్ట్ 20 years రోజు ఏడ్చాడా? ప్రతి క్షణం ఏడ్చుంటాడా? గుర్తొచ్చిన ప్రతిసారి అంటుంటాడు, గాడ్ వేర్ ఇస్ జోసెఫ్. అసలు వాడికి ఏమని పేరు పెట్టానంటే ఫలించడు కొమ్మ అని పెట్టాను. ఈలోపై ఎండిపోయాడు ఏంటయ్యా? నేను కూడా అలాగే ఏడ్చాను దేవుడి దగ్గర. శామ్ జెషూరు నన్ను పేరు పెట్టుకున్నాను దేవా. యోసేపు అని పేరు పెట్టుకున్నాను. ఫలించడు కొమ్మని పెట్టుకున్నాను. చిన్నతనంలోనే వాడి జీవితం ఎండిపోయి మోడు మారిపోయి కనుమరుగైపోయింది ఏంటి? వాయ్ గాడ్ వాయ్? నా బిడ్డ చనిపోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చావని ఎంత ఏడ్చుంటాడో. పిల్లరా, నేను చాలా చెప్తాను, ఇన్ని ఇయర్స్లో మధ్యలో ఎప్పుడైనా యాకోబు బాధ చూడలేక దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాల్సిన జవాబు ఏంటో తెలుసా? జాకబ్, వై ఆర్ యు క్రైయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? యోసేపు చనిపోలేదు, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, నేను అక్కడ యోసేపుని హెచ్చిస్తున్నాను అని చెప్పి ఉంటే దేవుడు ఒకవేళ యాకోబు ఒక 100 మందినైనా పట్టుకొని వెళ్ళి ఎవరినో ఒకరిని బతిలాడుకొని తాను ప్రేమిస్తున్నటువంటి యోసేపుని మరలా తన ఇంటికి తెచ్చుకొని ఉండేవాడు. అదే జరిగి ఉంటే యోసేపు జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరకబడకపోయి ఉండేది, దేవుని సంకల్పం ఆగిపోయి ఉండేది. అర్థం అవ్వలేదా మీరు? ఏ ఒక ఐగుప్తిలో ఫరో సింహాసనం మీద యోసేపుని కూర్చుండబెట్టాలి, తన అన్నలు వచ్చి ఆయనకి సాష్టాంగ పడాలని దేవుడు ముందుగా ఆ ఉద్దేశాన్ని చూపించాడు. ఆ ఉద్దేశం మధ్యలోనే ఆగిపోయి ఉండేది. సో ఎందుకు దేవుడు యాకోబుకి ఆన్సర్ చేయలేదంటే, దేవుడు యాకోబుకి ఆన్సర్ చేయకపోవడమే దేవుడు యాకోబు ప్రార్థనకి చేసిన ఆన్సర్. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచాలి. కొన్నిసార్లు ఈ ప్రార్థనకి జవాబు రాదు.
హల్లెలూయా. తిట్టొద్దు, విమర్శించొద్దు దేవుని. ఏంటి ప్రభు ఎంత ప్రార్థన చేశాను కానీ జవాబు ఇవ్వలేదు. డోంట్ సే దట్. ఈ సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. ఆయన మౌనం నీ ప్రార్థనకి ఆయన ఇచ్చిన జవాబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకరమైన మాట ఒకటి చెప్పనా, యాకోబు ఆమేన్. తర్వాత చెప్పాడేమో దేవుడు, యాకోబు భయపడకు, ఐగుప్తులో రాజ్యం వెళ్తున్నాడని తన కొడుకుల ద్వారా ఆ మాటను యాకోబుకు అందించాడు. పాస్టర్ గారు మీకున్న ఆనందం ఏంటి ఆనందం ఏంటని అడుగుతారా? యేసేపు ఐగుప్తులో ఉన్నాడు, ఆ ఆనందము యాకోబుదైతే నా బిడ్డ దేవుని సన్నిధిలో శామ్ జషూరూన్ దేవుని సన్నిధిలో సజీవముగా ఉన్నాడు అన్న ఆశ. హల్లెలూయా. మరణమైపోయే స్థలములో యేసేపు ఉంటే మరణము లేని స్థలములో శామ్ జషూరూన్ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఐగుప్తి రాజైన ఫరో ఎదుట యోసేపు ఉంటే సర్వలోకానికి చక్రవర్తి అయిన మహాదేవుని ఎదుట నా బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. వాడు చనిపోలేదు. నా దేవుని దగ్గర, సజీవుడైన నా దేవుని దగ్గర నా బిడ్డ సజీవంగా ఉన్నాడు. అందుకే ఎవరైనా నీకు పిల్లలు ఎంతమంది అని అడిగితే నాకు ఒక్క కొడుకు, వాడు దేవుని దగ్గర సజీవుడిగా ఎదుగుతున్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్కకు వచ్చినందుకు క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచిపెట్టావని యేసు ప్రభు కేక వేసినప్పుడు కొద్దిగా ఓర్చుకొని దేవుడు చెప్పుంటే బాగుండేది కదా. మాట్లాడరేమండి బ్రదర్? కొద్దిగా ఓర్చుకో నాకు మాట, ఫర్ ఫ్యూ అవర్స్ or just a couple of hours, 1 more hour, few more minutes, you have to bear this. After that, hallelujah, నేను నిన్ను పారడైజ్లో తీసుకొని వెళ్తాను, వెయిట్ మై సన్ అని దేవుడు చెప్పుంటే ఎంత ఆదరణ కలిగేదో. బట్ గాడ్ డిడ్ంట్ ఆన్సర్ టు హిస్ క్రై. యేసయ్య యొక్క కన్నీటికి కేకకి తండ్రి దగ్గర నుంచి జవాబు రాలేదు. పరలోకం మూసుకుపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే తండ్రి యొక్క మౌనమే యేసుక్రీస్తు ప్రార్థనకి జవాబు. స్తోత్రం చెప్తారా? తండ్రి నీకు ఇష్టం అయితే, ఇవన్నీ వచ్చేవారని చెప్పాలనుకున్నాను. తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా వద్ద నుంచి తీసివేసాయి. అయినను నీ చిత్తం, నా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేరు. మనం ఏమనుకున్నాం తెలుసా? తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా వద్ద నుంచి తీసే, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేరాలి. ఈ డైలాగ్ ఒకే సెంటెన్స్ అనుకుంటున్నాం మనం. నేను అనుకున్నాను అంతే. నేనేమనుకుంటున్నానంటే, తండ్రి చెమట రక్త బిందువులు కారుతున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, నీ ఎడబాటు నేను భరించలేకపోతున్నానని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉందో గెత్సేమనే తోటలో కూడా అంతే నిశ్శబ్దం. భయంకరమైన చీకటి రాత్రుల్లో దేవుని దగ్గర నుంచి ఏ ఆన్సరు ఆయనకి రాలేదు. అప్పుడు తన మనసును కట్టుకొని ఆయన అంటున్నాడు, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేరడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అన్నాడు. వెంటనే దేవుని దూత వచ్చి ఆయనకి పరిచర్య చేసినట్టుగా రాయబడి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సో ఎంతమందికి రిజరెక్షన్ పవర్ కావాలి? ఎంతమందికి రిజరెక్షన్ లైఫ్ కావాలి? పునరుద్ధాన శక్తి ఎంతమందికి కావాలి? లెట్ గాడ్ సీ యువర్ హ్యాండ్స్. దేవుడు చూడనివ్వండి, నేను చూసినా చూడకపోయినా ఉపయోగం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెయ్యి ఎత్తేది ఎలాగో మీ ఆశ తెలియచేస్తుందండి. నేను చెప్తాను, పర్లేదు. కొన్నిసార్లు మన ఆశని మన బాడీ లాంగ్వేజ్ తెలియచేస్తుంది. ఇది కావాలంటే ఇష్టం లేదనుకో, పర్లేదండి అంటాం. అదే ఇష్టం అనుకో, ప్లీజ్ ప్లీజ్ అని మనం చెయ్యి చాచేస్తాం. వెంటనే మన బాడీ లాంగ్వేజ్ మన డిజైర్ని తెలియచేస్తుంది. అందుకే చెప్తున్నాను, నీ చెయ్యి ఎత్తిన విధానం నీ ఆశను తెలియ. ఎంతమందికి కావాలి ఈ పవర్? ఈ పునరుద్ధాన జీవితం ఎంతమందికి కావాలి? ఈ పునరుద్ధానపు శక్తి ఎంతమందికి కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధాన
పునరుద్ధానుడైన యేసయ్య ఎంతమందిలో పునరుద్ధానుడిగా జీవించాలని ఆశపడుతున్నారు వారందరికీ చెప్తున్నాను, వితౌట్ క్రూసిఫికేషన్ దేర్ ఇస్ నో పవర్ ఆఫ్ రిజరెక్షన్. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ లేదు. Amen. If you want to experience that power in your body, క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ యొక్క శక్తిని మీలో అనుభవించాలని కోరుకున్న వారు ఉంటే వారికి నేను తెలియచేస్తున్నాను, నీ విషయంలో నేను, నాది, నాకు, నా ఆశ, నా ఇష్టం, నా ఉద్దేశం, నా కోరికలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము, వీటన్నిటి విషయంలో నీవు సిలువ వేయబడినప్పుడు, హల్లెలూయా, సిలువ వేయబడినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను వినండి, హల్లెలూయా. పస్కా పండుగలోనికి నీవు వెళితే పునరుద్ధాన పండుగలోనికి ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. ఓ రియందరామా శిఖలాలందరాల పస్కా పండుగలోనికి నీవు వెళ్ళగలిగితే, హల్లెలూయా, పస్కా పశువుగా నీవు బలి అవ్వగలిగితే, పస్కా పశువుగా బలి అయిపోయిన నీలోనే ఆయన తన పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించి ఈస్టర్ పండుగను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎంతమందికి సత్యం అర్థమైంది? కొంతమంది వినలేదు నాకు తెలుసు, బట్ స్టిల్ వినేవారి కోసం నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కమ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాస్ఓవర్. పస్కా అంటే నేను ఇందాక అన్నారు కదండి, మీరు పస్కాలోనే జీవించొద్దని. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేది పస్కా విషయంలో, పస్కా పండుగ రోజున ఆయన నీకు ఏమి తెలియచేశాడో ఆ కృతజ్ఞతతో ఆగిపోవద్దు. నీవు నేను ఈస్టర్లోనికి రావాలని దేవుడు కోరుకుంటాడని చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నానంటే, కమ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాస్ఓవర్. పస్కా అనుభవంలోనికి రా. అది నువ్వు చేయగలిగితే ఈస్టర్ దేవుడు చేస్తాడు. యేసు ప్రభు లేచాడా? దేవుడు ఆయన లేపాడా? గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. యేసు ప్రభు లేచారా? తండ్రి ఆయన లేపాడా? బ్రదర్ కరెక్ట్గా చెప్పండి, గట్టిగా చెప్పండి. తండ్రి ఆయనను లేపాడు. హల్లెలూయా. ఆమె క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ, లేపిన వాని ఆత్మ, హల్లెలూయా. అక్కడ చనిపోయిన శరీరములో తన ఆత్మను నింపిన వాడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. లెట్ మీ టెల్ యు పాసోవర్లోకి వెళ్ళింది యేసుక్రీస్తు, ఈస్టర్లోకి తీసుకొని వచ్చింది తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. పస్కా పశువుగా బలి అయిపోయింది. తన ఇష్ట పూర్తిగా దేవుని చిత్తం నెరవేర్చడానికి పస్కా బలిగా ఆయనే వదకు తేపడిన గొర్రె పిల్లవలే బొచ్చు కచ్చరించి వాని ఎదుట, హల్లెలూయా, మౌనంగా ఉండినట్లు, హల్లెలూయా, తన్ను తాను సిలువ వేయబడ్డానికి, అవమానించడానికి, పిడుగులు గుద్దడానికి, పాపం విషయంలో ఒక్కమారే మరణించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఈస్టర్ ఇచ్చింది ఆయన కాదు, లేచింది ఆయన కాదు. ఎప్పుడైతే పస్కాకు తను అప్పగించుకున్నాడు, ఈస్టర్ రోజున దేవుడు తన ఆత్మశక్తితో మృతులలో నుండి క్రీస్తు యేసుని పైకి లేపినట్లుగానే పస్కాలోనికి నిన్ను నీవు సిలువకు అప్పగించుకొని నీవు చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో తన పునరుద్ధానపు శక్తిని అనుభవింపేలాగా చేసి క్రీస్తు కొరకు, క్రీస్తుతో, క్రీస్తులాగే జీవింపజేసే కార్యాన్ని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. అందరికీ అర్థమవుతుందో లేదో? అర్థమయ్యి ఉండగలిగే వారు కూడా మీరు నిర్లక్ష్యంగా దేవుని వాక్యం ఏంటంటే బాధ అనిపిస్తుంది. మీ పేర్లు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఐ కెన్ సీ. దైవజనుడికి ఎక్కడి నుంచి నేను చూడగలను. మీరు ఏదో అనుకుంటున్నారు, పిల్లోనేం కాదు నేను. ఇంత ఉన్నతమైన ఉపదేశం పట్ల మీ నిర్లక్ష్యాన్ని బాధపడుతున్నాను కొంతమంది విషయంలో. మీరు ఎప్పుడైనా ఈ సత్యాన్ని విన్నారేమో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని ఫస్ట్ టైం నేను వింటున్నాను. నాకు నేనుగానే పస్కా పశువుగా దేవునికి అప్పగించుకోవడం నేను చేయగలిగితే ఈస్టర్ పండుగ ఆయన చేస్తాడు, నన్ను లేపుతాడు. ఎలా లేపుతాడంటే క్రీస్తు యేసుని మృతులలోంచి లేపిన వాని ఆ ఆత్మ ద్వారానే. హల్లెలూయా. ఆ ఆత్మ ద్వారానే పస్కా పశువుగా నన్ను నేను అప్పగించుకున్నాను దేవుని కొరకు. మళ్ళీ బ్రతికిస్తాడు తన మహిమ కొరకు. పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు జీవముతో యుగ యుగములు దేవునితో జీవించి ఆ గొప్ప జీవితాన్ని ఆయన ఇస్తాడు.
ఒకలా చెప్పనా, పాస్ ఓవర్ నువ్వు చెయ్యు, హల్లెలూయా. పెంతెకొస్తు ద్వారా పాస్ ఓవర్ నువ్వు చేస్తే పెంతెకొస్తు ద్వారా ఈస్టర్ ఆయన చేస్తాడు. ఇంకోలా చెప్పన పోనీ, గుడ్ ఫ్రైడే నువ్వు చెయ్యి, ఈస్టర్ ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపము విషయములో ఆయన మృతి నొందిన పని విధము చూడగా, పాపము విషయములో ఆయన ఒక్కసారే మృతి నొందెను, కానీ జీవించుచున్న విషయములో మాత్రము దేవునితో పాటు, హల్లెలూయా, దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇఫ్ యు డై ఇన్ సిన్, పాపం విషయంలో నీవు చనిపోతే దేవుని విషయమై నిన్ను బ్రతికించేది. రాయి నువ్వు తీసేస్తే లోపల ఉన్నటువంటి మృతదేహాన్ని తన వాక్కును పంపి, తన వాక్కును పంపి, తన పరిశుద్ధాత్మను పంపి, పునరుద్ధాన శక్తిని పంపించి లాజరు బయటికి రా అని పిలవగలిగిన వాడు, రాయిని నీవు తీస్తే, హల్లెలూయా, లాజరుని బయటికి లేపినట్లుగా ఆయన నీ జీవితంలో వస్తాడు. లాజరు బయటకు వచ్చినప్పుడు మరలా చనిపోవడానికే వచ్చాడు, కానీ నీలో నాలో ఉన్న పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వసించువాడు మరి ఎన్నటికీ చనిపోడు. అర్థమైన వారు చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వసించేవాడు మరి ఎన్నటికీ చనిపోడు. ఆహా, ఈ టైంలో ఈ మాట ఎంత బాగుందో, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ టైంలో ఈ వచనం ఎంత బాగుందో, ఎంత మీనింగ్ఫుల్ గా ఉందో. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమపత్రిక 6:8-9 వచనాలు, అంటే రెఫరెన్స్ రాసుకోండి అంతే, రెఫరెన్స్ చెప్పట్లేదని ఇబ్బంది పడకుండా. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. దేనమని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము క్రీస్తుతో కూడా, సింపుల్ గా చదవని వచనాన్ని, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. చెప్పగలను పడుతాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో పాటు ఆయనలాగే జీవించుదమని నమ్ముచు ఉన్నాం. నేను మనకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. టైం అయిపోయింది. అపోస్తలుడైన పౌలుకి ఎక్స్పీరియన్స్ ఉంది. చర్చ్ ఐ హావ్ టు క్లోజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, త్వరగా ముగించాలి. అపోస్తలుడైన పౌలుకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. అపోస్తలుడైన పౌలు పునరుద్ధానపు శక్తిని అనుభవించాడు. లేం గారు ఇక్కడ ఉన్నారండి. ఆ పునరుద్ధానం ఏటో, ఆ ఈస్టర్ ఏటో ఒక్క అర్థం వాళ్ళు ఈరోజు వాక్యం నాకు కదా. అర్థమైందమ్మా? ఏమి నీకు అర్థమైంది నువ్వు చెప్పాలంటే మళ్ళీ ఇంకో మనం మీటింగ్ పెట్టుకోవాలి, ఎందుకులే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ పునరుద్ధానపు శక్తిని అనుభవించాడు. ఆమేన్. ఇప్పుడు లేఖనాలన్నీ చూపించే నాకు టైం లేదు నాకు. హల్లెలూయా, గడిచేది. హల్లెలూయా. అసలు దమస్కు మార్గంలో వెళ్ళిపోతుంటే పౌలుకి ప్రత్యక్షమైంది ఎవరు? చనిపోయిన యేసు ప్రభువా, పునరుద్ధానుడైన యేసు ప్రభువా? బాగా చెప్పండి బ్రదర్, చెప్పండి. పునరుద్ధానుడైన యేసయ్య, సౌలా నీ వేల నుండి హింసించుచున్నావని. హల్లెలూయా. తన జీవితంలో మార్పు మొదలయ్యింది. పునరుద్ధానపు మహిమ తన మీద ఉదయించి తన కన్నులు చీకటిమయమైపోయిన తర్వాత, హల్లెలూయా, దైవజనులు చేసిన ప్రార్థన ద్వారా అదే పునరుద్ధానపు శక్తి పౌలును తాకి పొరల వంటి రాలిపోయి, హల్లెలూయా, హల్లెలూయా, బైబిల్ చెప్తుంది పౌలు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్. ఆమేన్, హల్లెలూయా.
అయితే ఆ అనుభవాలు ఆగిపోలేదు బ్రదర్, ఆ అనుభవాలు ఆగిపోలేదు. పునరుద్ధానపు శక్తిని అంతటిని తన జీవితంలో అనుభవించాలని గలతీ 2:20 ఏమన్నాడంటే, హల్లెలూయా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అబ్బా, మీకు అర్థమగును గాక, అర్థమగును గాక, అర్థమగును గాక. దేవుడు మీ నేత్రాలు వెలిగించును గాక. ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయాను కాబట్టి బ్రతుకుతున్నాను అన్నాడు. నేను చనిపోయాను కాబట్టి బ్రతుకుతున్నాడు. మళ్ళీ అలా అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఐ వాజ్ ఇన్ ద పాస్ఓవర్. ఆ పస్కా పండుగ రోజున నేను యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందుకని ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, సిలువలో నేను చనిపోయాను కాబట్టి ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు, పునరుద్ధానుడైన క్రీస్తు నాలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించుచున్నాడన్న సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏం బ్రదర్ అన్న ఆవలింతలు వస్తున్నాయి? సరే, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సత్యం అర్థమైంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందుకని నేను చెప్తున్నానంటే, ఇకను జీవించుచున్నది నేను కాదు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నాలో జీవించుచున్నాడు. అదే చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ సంగతే తెలియచేస్తున్నాడు. కాబట్టి పునరుద్ధానుడైన యేసయ్యను తన జీవితంలో అనుభవించలాగున తాను ఎక్కడికి వెళ్ళాడంటే యేసుతో కూడా సిలువ వేయబడ్డాడు. అదే చెప్తున్నాను, క్రూసిఫికేషన్ లేకుండా పవర్ ఆఫ్ రిజరెక్షన్ లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసుతో ఈ మాటకు లోతుగా వినండి బ్రదర్. యేసుతో కూడా సిలువ వేయబడకుండా క్రీస్తుతో నువ్వు జీవించలేవు. హల్లెలూయా. యేసుతో నువ్వు సిలువ వేయబడకుండా క్రీస్తుతో నీవు జీవించలేవు. ఆమేన్, హల్లెలూయా. కొందరికి అర్థం కాకపోయినా నేనేం చేయగలిగింది ఏమీ లేదు. ఆమేన్. అదే రోమపత్రిక 6:3-4-5 ఏమంటాడంటే, నేను ముగిస్తున్నాను, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన, అబ్బా నేను ఇక్కడ ఆగిపోయాను. ఎందుకంటే ఆ పునరుద్ధానపు శక్తికి ఇక్కడ పెడుతున్న మరొక పేరేంటో తెలుసా? ద గ్లోరీ ఆఫ్ గాడ్. అబ్బా, మీకు అర్థమగును గాక. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా, చెప్పనా, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా. చేర్చి వినబడుతుందా? రాజశేఖర్ గారు వినబడుతుందా? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఆమేన్. దైవజన్మ, ఒక మెసేజ్ ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ప్రభు చిత్తమై అప్లోడ్ చేయగలిగే అవకాశం దొరికితే నేను అప్లోడ్ చేసిన తర్వాత మాటికి వినండి, అర్థమయ్యే వరకు వినండి. ప్రభు అర్థం చేసుకోవడం కృపను నేను చెప్పిన ఇది ఎంత లోతైన సత్యమైనప్పటికీ కూడా మీకు అర్థమయ్యే భాషలో మీకు చెప్తున్నాను. అందుకే ఇంత టైం తీసుకున్నాను నేను. కొంతమందికి అది విసుగ్గా ఉందేమో నాకు తెలియదు కానీ, హల్లెలూయా. ఈ వచనం అంతా ఇప్పుడు నేను చదవలేను కానీ 11వ వచనం చదువుతున్నాను. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. అబ్బా, ఈ వచనం మీకు అర్థమగునుగాక, మీకు అర్థమగునుగాక. ఆయన మరణ సాదృశ్యమందు మనం ఐక్యము గలవారం అయితే అప్పుడు ఆయన పునరుద్ధానమందును, ఆయన పునరుద్ధాన సాదృశ్యమందును మనము ఆయనతో
ఐక్యము కలిగి జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విధము చేతనైనా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కనగవల్లని. మళ్ళీ చెప్పిన రెఫరెన్స్ ఫిలిప్పీయులకు తెరవద్దు, వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో సమానుభావము గలవాడనై. దేంట్లో? కొద్ది అయిపోయింది, 5 నిమిషాలు. దేంట్లో? ఆయన మరణము విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ప్రతి వచనం మీకు అర్థమైతే ఎంత బాగుంటుందో. ఈరోజు వాక్యం అంతా ఈ వచనాల మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము విషయంలో సమాన అనుభవం కలిగిన వాడునైతే, హల్లెలూయా, సమాన అనుభవం కలిగిన వాడునై ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగ నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనై నాకేవేవైతే లాభం లేదు ఏమంటున్నాడంటే, ఆమేన్, హల్లెలూయా, సమస్తమును నష్టపరుచుకొని. ఈ మాట దగ్గర ఆగి మాట్లాడనుందో ఒక అరగంట. సర్లే, నష్టపరుచుకొని. అక్కడేమో నష్టముగా ఎంచుకున్నాడు అంటున్నాడు. నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నష్టముగా ఎంచుకొని రాయబడలా, నష్టపరుచుకొని మనుష్యులను కోల్పోయి, ప్రేమానురాగాలు కోల్పోయి, కొన్ని నష్టపరుచుకొని, కొన్ని వదులుకొని, కొన్ని విడిచిపెట్టి, కొన్ని వద్దు అనుకొని, దానివల్ల భయంకరమైన శ్రమ, బాధ, దుఃఖం, నింద, అవమానాన్ని భరిస్తూ నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. అర్థమవుతుందా తల్లి? ఊరకనే తలలో ఊపుతున్నావా? హల్లెలూయా. చివరగా అంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:1 ఉంటుంది ఈ మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి పైనున్న వాటిని వెతకండి. ఆమేన్. గట్టిగా చెప్పేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సగం మెసేజ్ అయ్యింది. హల్లెలూయా. సగం ప్రభు చిత్తమైనప్పుడు మాట్లాడుకుందాం. ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానుడైనందున ఆ పునరుద్ధాన బలమును మనము అనుభవిస్తున్నందున మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రభు చిత్తమైనప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆమేన్. ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైంది? ఈస్టరు ఒక సంఘటన లేకపోతే అది నీ జీవితమా? అర్థం కాలేదా? నా ప్రశ్నే అర్థం అవ్వలేదా? హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ అది కాదండి. అనుదినము నీ ద్వారా నా ద్వారా కలుగుతున్న ఆత్మీయ అనుభవం. ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్, ఇట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. The world
world celebrating the festival. Brother. The world celebrating the festival. But we have to celebrate, or we have to partake in the power of resurrection. దేవుడు మీకు అర్థమవునట్లుగా ఈ మాటలు కృప దయచేయనుగా. మరి లోతుగా మాట్లాడేశాను అనేది నేను అనుకోవటం లేదు, అర్థమయ్యేలాగా మాట్లాడని అనుకుంటున్నాను. ఈస్టర్ అంటే ఆయన సమాధిలోంచి బయటికి రావడం కాదండి. ఎస్, అది ఈస్టర్ అని పిలుస్తుంది, కానీ నిజమైన ఆత్మీయ ఈస్టర్ ఏమిటి అంటే క్రీస్తు పశువుల శాలలో పుట్టడం క్రిస్మస్ కాదు, క్రీస్తు మనలో పుట్టడం క్రిస్మస్ అంటున్నారే. నేను అదే చెప్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు ఆ సమాధిలోంచి పునరుద్ధానుడై బయటికి రావడం కాదు ఈస్టర్ అంటే. నీలో నుండి నాలో నుండి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమవ్వాలి. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమవ్వాలి. జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షమవ్వాలి. ఆ పునరుద్ధానపు శక్తి ఆ ప్రత్యక్షతలోనికి మనల్ని నడిపించగలగాలి. To experience that same power of His Spirit. Hallelujah. ఆమేన్. స్టార్టింగ్ కొన్ని మాటలు తెలియచేసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని నేను వివరిస్తే టైం సరిపోదు. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వినొచ్చు. రెండవది, ఆమేన్, వితౌట్ గుడ్ ఫ్రైడే there is no Easter. Without crucifixion there is no power of resurrection. If you want to experience the power of resurrection, you have to crucify for your sins. పాపం విషయములో సిలువ వేయబడితేనే క్రీస్తుతో కూడా మనం జీవించులాగున పునరుద్ధానపు శక్తిని మనము అనుభవించగలుగుతాం. ఆమేన్. క్యాథరిన్ కుల్మన్ చేసిన ప్రార్థన, కిల్ మీ, లివ్ ఇన్ మీ. నన్ను చంపే, నాలో జీవించు. ఆమె ప్రార్థనలో ఇంకొక మాట ఉండేది. క్యాథరిన్ కుల్మన్ చేసిన ప్రార్థనలో, నా కొరకు సిలువలో మరణించిన యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాలో నీవు పునరుద్ధానుడిగా జీవించు. నా కొరకు నీవు మరణించిన ఆ సిలువ మీదకి నేను వెళ్ళిపోదాం. ఆ క్యాథరిన్ కుల్మన్ ఒక బదిలీ ప్రార్థన చేసింది. ఎక్స్చేంజ్ ప్రేయర్, ఒకటి అద్భుతమైన ఎక్స్చేంజ్ ప్రేయర్. అమ్మ ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్ ప్రేయర్ చేసింది ఆమె. దేవా, సిలువలో నా కొరకు మరణించావు, నేను జీవించా, ఇప్పుడు నాలో నీవు జీవించు. ఆ సిలువలో నేను మరణిస్తాను. ఇదే ఈస్టర్ అంటే. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఈస్టర్ అంటే ఇదే. Lord, crucify me on the cross, live in me as a resurrected one. ఆమేన్. పాపం విషయంలో నన్ను సిలువ వేయి. ఆమేన్. పునరుద్ధానుడిగా ఈ శరీరములో నీవు జీవించు. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా. అయితే ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. సిలువ వేయబడ్డానికి నీవు అప్పగించుకొని వెళ్తే, గుడ్ ఫ్రైడే నీవు చేస్తే, పాస్ ఓవర్ నువ్వు చేస్తే, ఆమేన్, ఈస్టర్ ఆయన నీలో, ఆయన ఈస్టర్ని ఆయన చేస్తాడు. అది ఆయన చేస్తాడు. క్రీస్తు యేసుని మృతులోంచి లేపిన వాని ఆత్మే నిన్ను నన్ను కూడా, ఆమేన్, మృతమైనటువంటి చావునకు లోనైన ఈ శరీరం నుండి బ్రతికిస్తుంది. దీనికంటే గొప్ప ఈస్టర్ ఏముంది? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, చివరి మాట తెలియచేయనివ్వండి. ఈస్టర్ పండుగ రోజు మా పాస్టర్ గారు మంచి సందేశం ఇచ్చారు. లేదండి, నన్ను అడిగితే, మీరు విన్నారేమో తెలియదు కానీ నన్నైతే మునిపెన్నడు వినని సంగతుల చేత నా దేవుడు నాతో
మాట్లాడాడు. ఈస్టర్ అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేశాడు. అది ఒక ఈవెంట్ కాదు, అది నా ఎక్స్పీరియన్స్ అని దేవుడు నాతో చెప్పాడు. అది సంవత్సరానికి వచ్చేది కాదు, అనుదినము నాలో ఉండే అనుభవం అని పరిశుద్ధాత్ముడు ఈరోజు నాతో చెప్పిన మాట నాకు అర్థమైంది. ఆ అనుభవం నాకు కావాలంటే ఐ హ్యావ్ టు క్రూసిఫై మై సెల్ఫ్ ఆన్ ద క్రాస్. ఇఫ్ ఐ క్రూసిఫై మై సెల్ఫ్ ఆన్ ద క్రాస్, హీ విల్ రేజ్ హిమ్. హల్లెలూయా. ఆయన నన్ను తిరిగి లేపుతాడు. అదే పునరుద్ధానపు శక్తితో ఆయన కొరకు జీవించేలాగా, ఆయనతో జీవించేలాగా, ఆయనలాగే జీవించే కృపను దయచేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Those who want to kneel down, you can kneel down. మోకరించాలనుకున్నారు మోకరించవచ్చు. లేదండి బట్టలు నలిగిపోతాయి, మోకరించడానికి అనుకూలంగా లేను, నా శరీరం బాగోలేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. Those who want to experience this great power. ఎంతమందికి కావాలి ఈ పునరుద్ధానపు శక్తి? నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి యేసయ్యా, 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 యేసయ్యా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగింది. చేతులెత్తి నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నాము నీ రాకడకై. పునరుద్ధానపు శక్తితో నిరంతరం నీతోనే జీవించాలనే ఆశను బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా, యేసయ్యా, నా సర్వస్వమా, యేసయ్యా. నిరంతరం నీతో జీవించా ఆశను బ్రతికించు. తల్లి ఈ పునరుద్ధాన శక్తిని అనుభవించాలని కోరుకుంటున్నావు. క్రీస్తు యేసు మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన నీ శరీరమును క్రీస్తుతో కూడా జీవింప చేయాలని కోరుకుంటున్నావా? అయితే ఆ పునరుద్ధానపు శక్తి నీకు అవసరం, ఆ ఈస్టర్ ప్రభావం నీకు అవసరం. అది ఎప్పుడు దొరుకుతుందంటే వితౌట్ క్రూసిఫికేషన్ దేర్ ఇస్ నో పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానం గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ రాలేదు. నీ జీవితంలో నా జీవితంలో గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ రాదు. పస్కా పశువుగా నిన్ను నీవు అప్పగించుకుంటే పునరుద్ధానుడైన యేసయ్యని నీలోంచి ఆయన తన ఆత్మ ద్వారా లేపుతాడు. పస్కా పశువుగా నువ్వు బలి అవ్వు. సంపూర్ణ పురుషునిగా ఆయన నీలో జీవిస్తాడు.
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ చక్కని ఈస్టర్ సందేశాన్ని బట్టి వందనాలు. ఈస్టర్ అంటే అది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వచ్చే ఒక పండుగ లాంటిదని ఆలోచిస్తూ పరిమితం అయిపోయిన మా బ్రతుకుల్లో అది ఒక ఈవెంట్ లేకపోతే ఒక పండుగ మాత్రమే కాదు, నా అనుదిన అనుభవం అని. ప్రతిరోజు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నాలో నా ద్వారా ప్రత్యక్షమై నేను క్రీస్తుతో కూడా క్రీస్తు లాగే క్రీస్తు కోసం బ్రతికే ఆ గొప్ప జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాకును కలుగు చేసి నిజమైన ఈస్టర్ పండుగను అనుభవాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని, అట్టి ఉన్నతమైన అనుభవం కొరకు పరిశుద్ధాత్మని యొక్క ఆధిపత్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.